అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం వనమల దిన్నెలో నివసిస్తున్న లావణ్య అనే వివాహితను కర్ణాటకకు చెందిన అశోక్ బిహెచ్ మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. తాను సిబిఐ అధికారి అని నమ్మబలికి 55 లక్షల రూపాయలు మోసం చేసినట్లు సమాచారం. బాధితురాలు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అశోక్ భార్య హేమప్రదతో పరిచయం ఏర్పడింది. తన భర్త సిబిఐ అధికారి అని చెప్పి లావణ్యకు నమ్మకం కలిగించింది. తర్వాత ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి 10 లక్షల రూపాయల నగదు 45 లక్షల చెక్కులు తీసుకున్నట్లు బాధితురాలు ఆరోపిస్తుంది. మోసపోయినట్లు గ్రహించిన లావణ్య పుంగనూరు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మోసం చేశారు. చట్ట ప్రకారంగా వాళ్ళను పోలీస్ వాళ్ళ అదుపులో తీసుకొని వాళ్లకు శిక్ష పడేలాగా చేయాలి అని కోరుకుంటున్నాను సార్. బాగాలేకుండా ఉంటే అడ్మిట్ అయ్యాను. నాకు అస్తమా ప్రాబ్లం ఉంది. నా పక్క బెడ్లో తను అడ్మిట్ అయ్యింది. హేమప్రద అనే అమ్మాయి. తనకు ఏదో ఫీవర్ అని చెప్పేసి అడ్మిట్ అయింది. అట్లా పరిచయంతో 6 నెలల తర్వాత నాకు ఫోన్ చేసి అమౌంట్ కావాలి అని చెప్పి ఏదో పరిచయస్తురాలు కదా అనేసి నమ్మి నేను ఫస్ట్ స్టార్టింగ్ 5,000 వేసాను ఫోన్పే ద్వారా. అట్లే నాకు మళ్ళీ ఆ 5,000 నేను అడిగేసరికి తను ఇప్పుడు కట్టేస్తే నావి డబ్బులు వచ్చేస్తే అప్పుడు మొత్తం నీకు ఇచ్చేస్తాను, ఇట్లే నా దగ్గర టోటల్ నా గోల్డ్ మొత్తం బ్యాంక్లో తాకట్టు పెట్టి నేను ఆ అమ్మాయికి 3 లక్షల వరకు అమౌంట్ ఇచ్చాను. హేమప్రద అనే అమ్మాయికి. అంతా నువ్వు ఇంత సహాయం చేసావు కదా నువ్వు నాకు, నేను నీకు ఏదైనా మంచి దారి చూపించాలి అనే ఒక ఉద్దేశంతో తను చేసుకోబోయే హస్బెండ్ వినయ్ కుమార్ అలియాస్ అశోక్ బిహెచ్ అనే అతన్ని నాకు పరిచయం చేసి వాళ్ళ ఇంట్లో మమ్మల్ని పనికి పెడతాము, ఇద్దరికి కలిపి వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి కలిపి 50,000 శాలరీ, పిల్లల చదువు, ఇట్లా మమ్మల్ని నమ్మించి వాళ్ళ అకౌంట్కి మా ప్రూఫ్లన్నీ తీసుకున్నారు. ఫస్ట్ మా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, పిల్లలతో సహా తీసుకున్నారు. వాళ్ళ నమ్మకం